గడిచిన సమయం అంతా ఇటు విధంగా నేను పాడుకొని ఆడి కీర్తించి ఆరాధించడానికి, స్తుతించడానికి, ఇటు విధంగా వాక్యం చెప్పడానికి నా ప్రభు మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి మీకు వందనాలు, నడిపింపు సహాయం బట్టి మీకు వందనాలు. చేయవచ్చు ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కటి యొక్క వర్తమానం మీరు అనుగ్రహించినటువంటి మాటలను చెప్తూ ఉంటుండగా నాకు చక్కటి జ్ఞానములు, జ్ఞాపక శక్తిని, జ్ఞాన వివేకములను అనుగ్రహించి ముందుకు నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రంలో అపోస్తల కార్యానికి వెళ్దాం. ఇంకా సమయాన్ని నేను కూడా సరిగా చూసుకొని చేయాలి, ఎందుకంటే సమయం చాలా అవుతా ఉన్నది. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం దేవుడు అనుగ్రహించినటువంటి చక్కటి జీవితం, మంచి ఆరోగ్యం, మంచి కుటుంబాలు, కావలసినటువంటి ప్రతి అవసరత అక్కర దేవుడు అనుగ్రహించడం, అడగక మునిపై అనేకమైనటువంటి అక్కర్లు తీర్చుకోవడం, దేవుడి ద్వారా ఎన్నో మేళ్ళు, ఎన్నో ఈవులను అనుభవించడం, చక్కటి పేరు ప్రఖ్యాతులు కదా, మంచి స్థాయి స్థితి గతి దేవుడి ద్వారా అనుభవిస్తూ ఉన్నాం. కాదంటారా? హల్లెలూయా. కాదన్నా అనేటువంటి ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఎంత బాగా వింటున్నారు. దేవుని నామానికి స్తోత్రములు. ఈ విధంగా దేవుడి ద్వారా సమస్తము అనుభవిస్తున్నటువంటి నీవు దేవుని ఎదుట నీ ప్రవర్తన ఏ విధంగా ఉంది, దేవుని ఎదుట నీ నడవడిక ఏ విధంగా ఉంది, ఆయన ఎదుట నీ ఆలోచన ఏ విధంగా ఉంది, నీ మనస్సు ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉండాలా, ఏం చెయ్యాలా, మన పనులు మనము చేసుకుంటున్నామా, ఉంటున్నామా, తింటున్నామా, పంటున్నామా, రేపు సమయం రాగానే పోతున్నామా లాగా ఉందా? ఏమండి, ఎన్ని ప్రాణాలు పోతున్నాయండి కళ్ళ ఉందట. అయిన వారు పోతున్నారు, కాని వారు పోతున్నారు, మన తోటి వారు పోతున్నారు, పెద్దవారు పోతున్నారు, నడి వయస్సు గల వారు పోతున్నారు, ఏమండి యవనస్తులు పోతున్నారు. ఏం ఆలోచన వస్తుంది? ఏం చేద్దాం? ఒకరోజు నీవు కూడా, ఒకరోజు నేను కూడా పోవలసిందే అన్న మాట. అలాంటి మరణములు చూసినప్పుడంట నేను అనుకోవాలా, ఇదే విధంగా నేను ఒకరోజు పోవలసిందనమాట. ఎలాగుండాలన్నా మరణం, మరణించిన తర్వాత ఏంటి నా బ్రతుకు? అండ్ మరణించిన తర్వాత బ్రతుకుందా చెప్పాలా నాకు? మరణించినాక బ్రతుకుందా లేదా? ఉన్నది. హల్లెలూయా. ఎలాంటి బ్రతుకది? అందుకే అంశం పెట్టిన పరలోకం అందరికీ సమానమా ప్రశ్న. పరలోకం అందరికి సమానమేనా కాదా? చెప్పండి. ఏమ్మా, అందరికి సమానమేనా పరలోకము? సమానమేనా లేదా? చెప్పిన దేవుని సన్నిధిలో మాటరా బయట వస్తుంది. మా అమ్మలు, అక్కలు అందరూ అంత కుషన్పల్లి, వెరీ గుడ్, సంతోషం. అంటే పరలోకం అందరికీ సమానమా కాదా? హల్లెలూయా. ఏం చేద్దాం? మరణం ఏ విధంగా ఉండాలా? అసలు ఏం చెయ్యాలా? అన్ని దేవుడి ద్వారా పొందుకుంటున్నాం. మరి దేవుడి విషయంలో నా బ్రతకెట్లుంది? ఒక వ్యక్తిని చూద్దాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదువుదాం. అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడనైన దావీదును కనుగొంటిని. అండర్లైన్ ఇక్కడ నుంచి లవ్ మీటింగ్కి వచ్చినటువంటి వార్ల, సభకు వచ్చినటువంటి వార్లారా అండర్లైన్. అతడు అబ్బా చాలాసార్లు వినొచ్చిన ఈ వాక్యం.
ఇప్పుడు ఒక విషయం చెప్తాను ఇక్కడ. అతడు నా ఇష్టానుసారుడు అంటే ఏంది? నా ఇష్టమును అనుసరించిన వాడు. నేను ఆలోచిస్తున్నా, ఏమండి, దేవుడు ఎక్కడ? మామూలు మనుష్యుడైనా దావీదు ఎక్కడండి? భూమి ఆకాశములు పట్టజాలన్నటువంటి వాడు, మహోన్నతుడు, మహాగణుడు, నిత్య నివాసి, సమీపింపరాని తేజస్సులో నివసిస్తున్నటువంటి వాడు, అమరత్వము లేనివాడు. ఆయన ఇష్ట అనుసారంగా బ్రతుకుతున్నాడంటే నేను అడుగుతున్నా, ఆయన ఇష్టం ఈయనకు ఎట్లా తెలిసిందబ్బా? అమ్మ, మీకు అర్థమైందా? దావీదు నా ఇష్టానుసారుడు, నా ఇష్టమును అనుసరించి నడచిన వాడు. అన్నా, ఇప్పటికీ కూడా క్రైస్తవ్యంలో ఒక 80% మట్టుకు దేవుని ఇష్టం ఏంటో తెలవట్లే, దేవుని చిత్తం ఏంటో తెలవట్లే. అమ్మ, దేవుడి చిత్తం ఏంటమ్మా అంటే, ఏమయ్య గారు మీరే పాటలు పెట్టి చెప్పండి. నేను అదే అడుగుదామా వస్తున్నా. ఎందుకు ఎట్లయితుందో అర్థమైతలేదు నాకు. వారం గుడికి పోతున్నా, కానుకేస్తున్నా, బల్లారాధన తీసుకుంటున్నా, ఎందుకు ఇట్లయితుంది? అసలు దేవుని చిత్తం ఏంటో నువ్వే పాటల్లో పెట్టి చెప్పు, మంచి జ్ఞాపకం చేసినావు అంటారు. కానీ దేవుని చిత్తం ఇదండి అని చెప్పేటటువంటి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? ఎవరికి తెలుసండి దేవుని చిత్తం? తెలవట్లే. అయితే ఈయనకు తెలిసిందేమో కానీ ఎప్పుడు తెలిసింది తెలుసా అండి? అప్పటికి ఇంకా వినండి, సర్వసత్యం సంపూర్ణంగా ఇవ్వబడలే. సర్వసత్యము లేని కాలమున ఈయనకు దేవుని ఇష్టం ఎట్లా తెలిసింది? ఇది ప్రశ్న. మళ్ళీ ఏమన్నాడు తెలుసా? ఆయన నా హృదయ అనుసారుడు. హల్లెలూయా. అంటే ఏంటి? నా హృదయంలో, నా మనసులో ఏముందో దానిని అనుసరించి నడిచినోడు. ఎప్పుడు? సర్వసత్యం ఇంకా రానప్పుడే. ఇప్పుడు సర్వసత్యము అనుగ్రహింపబడింది. ప్రతి క్రైస్తవుని ఇంట్లో 4, 5, 6 బైబిళ్ళు ఉంటాయి. కానీ విచారకరమైన విషయం ఏంటంటే, చెప్పాలా, దేవుని చిత్తం నీ మీద ఏందో తెలియదు, దేవుని ఇష్టం ఏందో నీకు తెలియదు. హల్లెలూయా. నీకేం తెలుసు అంటే నీ భార్య ఇష్టం ఏందో నీకు తెలుసు, దానికి ఏం చేస్తే సంతోషపడదు. నీ పిల్లలు ఇష్టమేందో తెలుసు, రేపు ఆదివారం ఏం చేస్తే ఇష్టంగా తింటారో తెలుసు నీకు. మటన్ దేవన్నా, చికెన్ దేవన్నా, బోటి దేవన్నా, కీమ దేవన్నా, ఏం తెస్తే నా భార్య అంటది, అదే తెస్తావు. నువ్వు ఎవరు అంటే నీ భార్య ఇష్టానుసారుడివి. నువ్వు ఎవరంటే నీ భర్త ఇష్టానుసారివి. మీరిద్దరు భార్య భర్తలు ఎవరంటే మీ పిల్లలు ఇష్టానుసారులు మీరు. కానీ ఇక్కడికి నువ్వు ఎందుకు వచ్చినావంటే నా ఇష్టము చొప్పున బ్రతకడానికి. యేసుప్రభుల వారు ఏమన్నారమ్మా? తండ్రి, నీ చిత్తము నెరవేర్చుటకే నేను వచ్చి ఉన్నానంటి. ఏమన్నాడండి? తండ్రి, నా తండ్రి ఇష్టము చేయుటకే. హల్లెలూయా. ఎంతమంది దేవుని ఇష్టానుసారులు, ఎంతమంది దేవుని హృదయ అనుసారులు ఉన్నారండి? ఇక్కడ హైలైట్ ఏంటంటే సర్వసత్యం లేదండి. దావీదుకు ఎట్లా తెలిసిందండి? దేవుని ఇష్టం ఏందో ఈయనకు ఎట్లా తెలిసింది? దేవుని హృదయంలో ఏముందో ఈయనకు ఎట్లా తెలిసింది? తెలుసుకోవడమే కాదు, మళ్ళా తెలుసుకున్న దాన్ని చేసింది ఈయన. హల్లెలూయా. చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా. దావీదు గారు తెలుసుకోవడమే కాదు, తెలుసుకొని చేసినాడు ఆయన. ఎట్లా తెలిసిందంటే, అంటే ఈయన ఏం చేసినాడంటే
నా దేవుని ఇష్టం ఏంది అంటే దావీదు ఆలోచన ఏముండమ్మా, నా దేవుని ఇష్టం ఏంది, నా దేవుని హృదయంలో, నా దేవుని మనసులో ఏముంది అని ఏమండి పితరులను, పెద్దలను, అవ్వలను, తాతలను, అన్నలను, తమ్ముళ్లను అడిగి 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 తెలుసుకొని ఎక్కడి నుంచి అయితే ఏం చేసినాడు అనేసి అంటే అన్వేషణ ప్రారంభించినాడు. దేవుని మనసులో ఏముంది, నా దేవుని హృదయంలో ఏముంది నాకు కావాలా అన్వేషించినాడు, రీసెర్చ్ చేసినాడు. ఈయన మళ్ళీ హైలైట్ ఏంటంటే సర్వసత్యం లేదు. ఎట్లా తెలిసిందన్న చూద్దామంటే ఒకసారి మొదటి దిన వృత్తాంతములు, రెండవ దిన వృత్తాంతములకు వెళ్దాం ఒకసారి. రెండవ దిన వృత్తాంతములు 29వ అధ్యాయం. ఇక్కడ ఎంతసేపు ఆగితే అంత బాగా అనిపిస్తుందండి ఈ వాక్యం దగ్గర. ఏమని? సర్వసత్యమే లేదు, వాక్యమే లేని ఆ కాలమున ఆ మహోన్నతుడైన, ఆ మహాగణుడైన దేవుని మనస్సున ఏముందో ఎట్లా తెలుసుకున్నాడండి బాబు. మేము వారము గుడికి పోతానే ఉన్నాము, రోజు ప్రార్థన చదువుకుంటామంటాము, ప్రార్థనలు అవుతున్నాయంటాము, కానీ మాకు ఇంకా దేవుని హృదయంలో ఏముందో మాకు తెలియట్లేదు, నా దేవుని మనసులో ఏముందో మాకు తెలియట్లేదు. ఏమీ లేని ఆ కాలంలో దావీదు గారు ఈయన తెలుసు కదా దేవుని మనసులో ఏముందో తెలుసుకుంటే ఎంత రీసెర్చ్ చేసి ఉండొచ్చు, ఎంత కాన్సన్ట్రేట్ చేసి ఉండొచ్చు, ఎంత తన యొక్క జీవితాన్ని అప్పగించుకొని ఉండొచ్చు, ఎంత త్యాగం. 29వ అధ్యాయం 26వ వచనం నుంచి చూద్దామమ్మా. దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు అమ్మా లేవీయులను 25వ వచనం ఒకసారి చదువుబిడ, 25 నుంచి చదవండి. మరియు అమ్మా దావీదును దీర్ఘ దర్శి అయినా తాను చదవండి బిడ, ప్రవక్త అయినా. వినబడుతుందా మీకు ఇక్కడ? నాతాను చేసిన నిర్ణయము చొప్పున, నాతానే ప్రవక్త గారు నిర్ణయించినాడు ఒకటి నిర్ణయము చొప్పున యెహోవా మందిరములో తాళములను, స్వరమండలములను, సితారాలను వాయించుటకై అతడు లేవీయులను, దావీదు గారు లేవీయులను ఏర్పాటు చేసిందో అలాగూ జరిగేనని, జరగవలెనని, ఎలాగూ జరగవలెనని దేవుని మందిరములో లేవీయుల చేత, యాజకుల చేత, సితారాలతో, స్వరమండలములతో దేవునికి కీర్తనలు, స్తుతి, ఆరాధనలు జరగవలెనన్నమాట. హల్లెలూయా. జరగవలెనని యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. ఈ మాట తెలుసుకున్నటువంటి దావీదు గారు ఏం చేస్తున్నారో తెలుసా అమ్మా? వెంటనే మందిరంలో లేవీయులను, యాజకులను ఏర్పాటు చేసి చెప్పినాడట, మీరు క్వైర్ మెంబర్స్, ఇదిగో మీరు సితారాలు వాయించాలా, వాద్యము వాయించాలా, మీరు పాటలు పాడాలా, నిత్యము నా దేవునికి స్తుతి ఆరాధన జరపబడాలా. ఎందుకంటే ఆయన స్తోత్రార్హుడు, కీర్తనీయుడు, స్తుతులకు పాత్రుడు నా దేవుడు. ఇది నిత్యము నిరంతరము జరపబడుతూ ఉండాలని లేవీయులను, యాజకులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ యాజకులు ఏటా ఒకసారి ఎవరైనా వెనుకున్న కొంచెం ఇక్కడ డిస్టర్బ్ చేస్తున్నాడు, కొంచెం అది తీసుకోవాలి బాబు. బాబు ఎవరైనా వెనుకో ప్లీజ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధి విధానములో ఏమండి
నిత్యము నిరంతరము దేవునికి కీర్తనలు ఆరాధన జరగాలని లేవీయులను యాజకులను నియమించినాడు. ఈ ప్రధాన యాజకుడు ఏం చేయాలనేసి అంటే ప్రతి ఏటా సర్వ మానవాళి పాప పరిహారార్థ నిమిత్తమై బలులను అతి పరిశుద్ధ స్థలములకు తీసుకెళ్లి బలి అర్పణలు అర్పించాలా అని చెప్పి దేవుని మనస్సున ఉన్నటువంటి సంగతులను ఆయన మనస్సును తెలుసుకొని ఆయన హృదయంలో ఉన్నటువంటిది తెలుసుకొని ఆయన హృదయానుసారముగా ఓహో నా దేవుడు నా దేవుడు ఏందన్నమాట చిత్తం ఏందనమాట, నా దేవుడు హృదయంలో ఏముందనమాట, దేవుడు కీర్తింపబడుతూ ఆరాధింపబడుతూ సర్వ మానవాళి పాప పరిహారార్థం జరగాల. ఇందు నిమిత్తమై ప్రధాన యాజకుడు ఉండాలా. ఆ ప్రధాన యాజకుడు ఏటా ఒకసారి బలులు తీసుకెళ్లి అతి పరిశుద్ధ స్థలమును బలులు అర్పించాలా. ఇది దేవుని మనసులో ఉన్న మాట అని తెలుసుకున్నటువంటి దావీదు వెంటనే ఏర్పాట్లు చేసినాడు అన్నా. అది చూచిన దేవుడు అన్నాడంట, ఏమనడమా, దావీదు నా హృదయానుసారుడు, దావీదు నా ఇష్టానుసారుడు, సర్వ మానవాళి పాప పరిహారార్థం అందరూ రక్షింపబడాలనేటటువంటి నా మనసులో ఉన్న మాటలు ఎరిగిన వాడు ఊరకనే ఉండకుండా అనుసరిస్తూ నడుస్తున్నవాడు. వాక్యం చదువుతున్నామా అందరము? రోజు చదువుతున్నామా వాక్యము? చదువుతాం కానీ అనుసరించి చెప్పాలా, నడవం. వాక్యం వింటాం కానీ అనుసరించి నడవం. దావీదు గారు నడచినవాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు ఎవరు ఈ కార్యం చెయ్యాలా? అప్పుడు లేవీయులు ప్రధాన యాజకులు నడిపిట. లేవీయులు యాజకులు కలిసి ఈ యొక్క కార్యములు చేస్తున్నారు. మరి ఇప్పుడు ఎవరు చేయాలా? ఎవరు ఆ వ్యక్తి? చేయాల్సిన ఆ వ్యక్తి ఎవరు కదా? మొదటి పేతురుకి వెళ్దాం ఒకసారి. మొదటి పేతురు 2వ అధ్యాయం. మొదటి పేతురు 2వ అధ్యాయం. దేవుని నామానికి స్తోత్రములు. అందుకు మాట్లాడినాడు దేవుడు, నేను కనుగొన్నా దావీదు నా ఇష్టానుసారుడియా. ఎంతమంది దేవుని ఇష్టానుసారం కాదంటే పరీక్షించుకోండి ఒకసారి. అవ్వలు ఉండమండి, ఉండట్లే ఏదో నామ మాత్రం చేస్తున్నాం అన్ని అనుకుంటున్నాం మనం అంతే. ఆయన ఇష్టానుసారంగా ఎక్కడ ఉంటున్నామండి, ఆయన హృదయానుసారంగా ఎక్కడ ఉంటున్నామండి. ఎవరమండి ఆయన చిత్తం చేస్తున్నాం, ఎవరమండి ఆయన ఇష్టాన్ని నెరవేరుస్తున్నాం. అల్టిమేట్ గా ఆయన ఇష్టం ఏమని తెలుసుకున్నాడు దావీదు గారు? అందరూ రక్షింపబడాలి. అందరూ రక్షింపబడాలన్న దేవుని మనసు. ఏ మనసు అండి? మనిషి మనసు ఏంటండి? మనిషి మనసు ఏంటండి? నేను మాత్రం బాగుండాల. ఎదుటోడు బాగవుతుంటా కూడా మంచిగా ఉండదు. చూడు, నాకు ఆడు బాగవుతుంటా కూడా నాకు మండుతుంటాడు కదా. నాకు ఒకలాంటి ఈర్ష, నాకు తిన్నది పేయి పట్టదు. హల్లెలూయా. ఎదుటి వాళ్ళు ఎదుగుతుంటే కూడా ఇలా బాగా అనిపించేది. ఏమేమో చేస్తూ ఉంటారు, ఎత్తులపైన ఎత్తులు వేస్తుంటారు. ఎత్తులపైన ఎత్తులు వేస్తాడంటే సాతానేస్తాడు. ఏమండి చూడండి, మరి ఇప్పుడు ఈ కార్యము ఎవరు చేయాలా? వ్యక్తి ఎవరు? 2వ అధ్యాయం 9వ వచనం చూద్దాం బిడ్డ. 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి, ఎవరు? మీరు, మనం. హల్లెలూయా. ఒకసారి చెప్పండి, నేను అనండి. నేను, నువ్వే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. అబ్బా, ఏమైందంటే మన జీవితంలో, ఏమైందంటే మన జీవితంలో చీకటిలో నుండి ఎక్కడికి వచ్చినామండి? ఆశ్చర్యకరమైన ఆయన వెలుగు. హల్లెలూయా. ఎంతమందికి భయంకరమైన ఇబ్బందులు ఒకసారి చేయలేపండి. ఇబ్బంది, ఇరుకు. ఫోన్ లోపల నుంచి రావద్దు మరి.
బ్రదర్కి ఇట్లా ఉంది బ్రదర్ తెర పాడడం లేటని వచ్చింది అనుకో, ఇంటికి వస్తా. ఊరికేం లేదా, ఏ సమస్యనే లేదా. మీకు సంగతి చెప్ప, సమస్య లేనివాడు క్రైస్తవుడు కాదంట. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఎంతమందికి ఉన్నాయేమో? 100 చేతుల్లో వేస్తాయి ఇప్పుడు లేకపోతే. హల్లెలూయా. ఆత్మీయ జీవితం జీవిస్తున్నావు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు ఆత్మీయ జీవితం జీవిస్తున్నవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయ జీవితం, ఈ లోకంలో ఆత్మీయ జీవితం జీవించే ఏ ఒక్కరికి కూడా ఏమండి పూల పరుపు ఉండదు. హల్లెలూయా. ఇరుకు, ఇబ్బంది, కష్టం, నష్టం, అవమానం, నింద, దూషణ, ఆకలి, దప్పులు అవ్వాలనుకునే కార్యము జరగదు. వెళ్ళాలనుకునే గమ్యం ఇక్కడ దొరకదు. నీకు ఇక్కడ గమ్యం దొరకదు, కానీ నీకు తెలియని విషయం ఏంది, ఎప్పుడో నీ గమ్యం అక్కడ దాకా వేయబడి ఉంటుంది. తెలుసా? ఇక్కడ నీ గమ్యం దొరకట్లేదు, ఆ గమ్యానికి నువ్వు టార్గెట్ వెళ్ళట్లేదు అంటే నీకు ఆల్రెడీ గమ్యం అక్కడికి వేయబడి ఉంది అని అర్థము. నీకు ఏ సమస్య ఉందో బిడ్డ, నీవే విధమైనటువంటి ఒత్తిడిలో ఉన్నావో, ఏ విధమైన ఒత్తిళ్ళు ఉన్నావో నాకు తెలియదు, కానీ ఈరోజు ఈ వాక్య ప్రకారంగా జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు, బిడ్డ నువ్వు ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి వచ్చినావు. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, నువ్వు ఎలాంటి సమస్య నీకున్నదో కానీ అది నిన్ను ఎంత మాత్రము ఏమి చేయదు, నిన్ను తేటగా నడిపిస్తుంది. దేవుని వెలుగు, దేవుని వెలుగు నీ పైన ఉన్నది. నీవు మామూలు వ్యక్తివి కాదు, చీకటిలో త్రోసి వేయబడి ఉన్నవాడు దానవు కాదు. చీకటిలో ఉన్న నిన్ను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి, నేను ఎక్కడున్నా అంటే ఇప్పుడు నా దేవుని వెలుగులో ఉన్నా. నాకు కీడు నా మీదికి వస్తున్నప్పటికీ నాకు ఎరుకే, నాకు అది మేలుకరంగా ఒక దినమున మలచబడదు తప్ప ఆ కీడు నన్ను ఏమి చేయదు. హల్లెలూయా. హల్లెలూయా. మీరు చీకటిలో నుండి అంటే పాపములో నుండి, మీరు పాపములో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి వచ్చి ఎందుకు వచ్చిండ్రో కదా, ఎందుకు దేవుడు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి తీసుకొచ్చిండో ఇప్పుడు అక్కడ చెప్తాడు ఎందుకు తెచ్చిండో. వెలుగులోనికి మిమ్మును పిలచిన వాణి గుణ అతిశయములను, అది ఎందుకు పిలిచిందమ్మా, ఎందుకు పిలిచిండమ్మా మిమ్మల్ని చీకటి నుంచి వెలుగులోనికి? అన్నలు, అంకుళ్ళు, అమ్మలక్కలు ఎందుకు పిలిచిండమ్మా? ఇప్పుడు మీరు ఏడున్నారు చెప్పండి. నా దేవుని వెలుగులో నేనున్నానని చెప్పు, ఒకసారి చెప్పు. అంతే. చీకటి నిన్నెంత మాత్రం ఏమి చెయ్యదు. చీకటి సంబంధమైన అపవాది నిన్నెంత మాత్రం ఏమి చెయ్యదు. నిన్ను చేయడానికి దానికి అధికారం ఇవ్వలేడు, అది సంగతి. హల్లెలూయా. ఆ చీకటికి నీపైన అధికారం లేదండి. ఇది వాస్తవం. ఇది నువ్వు కంగారు కలవరపడకు. ఏమో అయిందని, ఏమో అవుతుందని, ఏమో అవ్వట్లేదని, ఏమో చేస్తుంది, ఎవడో ఏమో చేస్తుంది, ఏదో సైతాన్ని దానికి నీ పైన అధికారం లేదు, అంతే. హల్లెలూయా. శోధంలోనికి పోబడతావు అంతేనేమో, ఒక ఇరుకు, ఒక అవమానం వచ్చి మీద పడతా ఉంటుందేమో, అంతే. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు ఉన్నది ఆశ్చర్యకరమైన వెలుగున్న దగ్గర చీకటి ఉంటుందా? అయిపోయింది. హల్లెలూయా. ఎందుకు పిలిచినాడు ఇప్పుడు మరి నిన్ను వెలుగులోనికి? ఎందుకు పిలిచినావా? నిన్ను పిలిచినటువంటి వాని అంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయవలెనని. అంటే ఇప్పుడు దేవుని చిత్తం ఏంది? ఆయన గుణాతిశయములను ప్రచురం చెయ్యాలా, ప్రకటించాలా. ఎంతమంది? మరి ప్రకటించాలంటే మనకు అధికారం ఉండాలి, ప్రకటించే అధికారం. అవునమ్మా, ప్రకటించాలంటే మనకు అథారిటీ ఉండాలి, సర్టిఫికెట్ ఉండాలి కదా, పట్టా. మొన్న హైదరాబాద్లో వాక్యం చెప్తా ఉన్నా, అందులో ఒక ఆమె వచ్చింది. ఒక్కసారి కూడా నా ముఖం ఇట్లా చూడలే. ఏం చెప్తుండే నా పడదామని వచ్చింది.
ఏం చేద్దామని వచ్చింది? ఏం చేద్దామని వచ్చింది? పడదాం వినడం వచ్చింది. ఎక్కడైనా దొరకలేదు పడదామని చాలా లైట్గా వాక్యం తిప్పుకుంటూ ఎంతో ఏదో అట్లా అనుకుంటూ చాలా పెద్ద ఆవిడ. అయిపోయింది, ఇంకా మీల్స్ రెడీ చేస్తున్నాం. పాప మన బాత్రూంలోకి పోయింది, జారిపడింది. అదే లేపుకొచ్చిన పుస్తపెట్టిన దేవుడి కృపాలను ఏం కాల. తింటున్నాము. ఎక్కడ ఉంటారు బ్రదర్ మీరు? నాకు మెదకండి. ఆహా. మీ భార్య పిల్లలు? మెదకేనండి. ఆహా. అంటే మీది ఏ మినిస్ట్రీ అండి? ఏ మినిస్ట్రీ లేదండి, దేవుడి మినిస్ట్రీ. అంటే మీ సంఘం ఎక్కడండి? ఇప్పుడు దేవుడు నాకు చెప్తున్నాడు, పడదామని వచ్చింది పడ్డది అని చెప్తున్నాడు. ఓహో, కేసీదా ప్రభువా? సరేలే, సామరస్యంగానే సమాధానాలు చెప్తానండి. సమాధానాలు చెప్పి పంపించిన. పట్టడానికి ఏం లేదు అక్కడ. అంటే మీరు ఏ మినిస్ట్రీ అండి? ఎక్కడ తర్ఫీజ్ పొందినారండి? ఇవన్నీ అడుగుతుంది. తర్ఫీజ్ గిర్ఫీజ్ ఏం లేదమ్మ, దేవుడు వాక్యమే. ఇప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన తెచ్చిన అంటే, నువ్వు దేవుని గుణాతిశయంలో ప్రకటించడం పట్ట కావాలా లేదా? అధికారం కావాలి కదా. ఇప్పుడు అక్కడ చదవండి ఏముందో. ప్రచురము చేయు నిమిత్తం అంటే నువ్వు దేవుని గుణాతిశయంలో ప్రకటన చెయ్యడానికి ఏర్పరచబడిన, అండర్లైన్ ఇంకా అక్కడ నుంచి దొడ్డుగా ఒకటి పెట్టేసాడు. హల్లెలూయా. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం. ఎవరు? ఎవరు? మీరు. ఎవరు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలువబడిన నేను, వంశమును, ఏర్పరచబడినటువంటి యాజక సమూహం, పరిశుద్ధ జనం. ఎవరో తెలుసా ఇప్పుడు? హల్లెలూయా. మనము ఏమర్థమైందండి మీకు? ఎవరండి ఇప్పుడు మనము? యాజకులం. ఏర్పరచబడినటువంటి యాజకులం, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. పండి మీరు ఏం చేయండి? మీరు పోయి నా గుణాతిశయములను ప్రచురం. ప్రభు ప్రచురం చేయాలంటే పట్టా ప్రభు ఇచ్చేస్తున్న పోను యాజకురాలవు. హల్లెలూయా. ఎవరండి యాజకులు అంటే? బాప్తిజమం పొందిన ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు యాజకులే. వాక్యము చదవాలా, వాక్యమును వినాలా, వాక్యమును తెలుసుకొనాలా. ఆ వాక్యం ఎవరంటే దేవుడు. ఆ దేవుని గుణ అతిశయములను నువ్వు ప్రచురం చేయాలా. ప్రచురం చేయడానికి నీకు పట్టా ఇచ్చేసిండు, నువ్వు యాజకుడు. ఎట్లుంది? మీరు వాక్యం ఎలా చెప్తారండి? ఎలా చెప్తానండి? యాజకుడిని చెప్తాను. నాకు తెలిసినటువంటి సువార్త, నా దేవుని గుణాతిశయములను ప్రకటిస్తా నేను. ఇప్పుడు ఆ రోజేమో యాజకుడు ఏం చేసిండు బిడ్డ? అందరి పాప పరిహారార్థ నిమిత్తము బలిని తీసుకొని పోయి ఎక్కడిచ్చిండమో? అతి పరిశుద్ధ స్థలంలో ఇచ్చాడు. మరి ఇప్పుడు యాజకులమైనటువంటి మనం ఏం చేయాలా? అతి పరిశుద్ధ స్థలములో చిందింపబడిన రక్తము, అతి పరిశుద్ధ స్థలములో చిందించిన ఆ దేవుని తీసుకొని ప్రజలలోనికి తెచ్చి ఆయన గుణాతిశయములను ప్రకటన చేయాలి. అప్పుడు యాజకుడేమో వీరి నిమిత్తం బలిని తీసుకొని పోయి అతి పరిశుద్ధ స్థలములో బలి ఇస్తే, ఇప్పుడు యాజకులమైనటువంటి మనం ఏం చేయాలనేసి అంటే, అతి పరిశుద్ధ స్థలములో దేవుడు చిందించినటువంటి రక్తము చిందించిన ఆ దేవుని ప్రజలలోనికి తీసుకొచ్చి ఆయన గుణాతిశయములను ప్రకటన చేయాలి. ఇది క్రైస్తవుడు చేయాల్సినటువంటి పని. అమ్మా క్లియర్? ఏమైనా కన్ఫ్యూజింగ్ ఉందా బిడ్డ? హలో హల్లెలూయా. అంతే. అప్పుడేమో తీసుకొని వెళ్ళి అతి పరిశుద్ధ స్థలములో రక్తము బలిని చిందింపజేస్తే, ఇప్పుడు ఏం చేయాలా? అతి పరిశుద్ధ స్థలములో రక్తము చిందించిన ఆ దేవుని ప్రజల్లోనికి తీసుకొచ్చి ఆయన గుణాతిశయములను ప్రకటించాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తుండో,
నీ కొరకు దేవుడు బలి అయిండు. ఒకటే వారు బలి. నమ్మినావంటే రక్షణ పొందుతావు. ఆయన ప్రేమ గలవాడు, కృప గలవాడు, దయగలవాడు, కనికరం గలవాడు, పడిపోతే లేవనెత్తేటటువంటి వాడు. నమ్మి నిలబడితే నిన్ను పరలోక రాజ్యము చేర్చేది కూడా ఆయనే. నేనే మార్గం అన్నాడు ఆయన. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాల, చెప్పాలా, ప్రకటించాలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి? కానీ ఆ ప్రకటించేది ఒకటి ఏంటంటే సర్వసత్యమైన వాక్యం ఉండాలి. వాక్యంలో కల్తీ నైరైనా దేకో, హల్లెలూయా. ఓన్ రైటింగ్ ఉండొద్దు. ఏముందో అది ప్రకటిస్తుండాల. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి? దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని మనసు ఏంటంటే దేవుడు ఎప్పుడో చెప్పిండు యోహాను సువార్త 3:16 నేను లోకమును ఎంతో ప్రేమించుచున్నా. దేవుడు ఏం చేస్తున్నట్ట? లోకమును ప్రేమిస్తున్నాడు. ఏంటి ఆయన ప్రేమ? ఏంటా ప్రేమ? ఏంటి ఆయన ప్రేమ? ఏంటి నీ ప్రేమ? ఆయన ప్రేమ ఏంటో తెలుసా? ఆయన ప్రేమ అంటే క్షమ. అంటే అక్కడ వాక్యం ఏంటంటే నేను లోకమును క్షమిస్తా. ప్రేమ అంటే క్షమ. క్షమ అంటేనే ప్రేమ. ఇప్పుడు అక్కడ వాక్యం ఏంటంటే నేను లోకమును క్షమిస్తా. పేతురును పిలిచినాడంట. పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఏమన్నాడంట? ప్రేమిస్తున్నాను ప్రభువా. అయితే నువ్వు నా గొర్రెలను కాయు, గొర్రెలను మేపు. అంటే ఏందో తెలుసా? నువ్వు నన్ను ప్రేమించే తోడవే అయితే నా ప్రజలను నా యొద్దకు నడిపించు. అది అక్కడ. మీరు ప్రేమిస్తున్నారా? మీరు ప్రేమిస్తున్నారా? మీరే. నేను ఇందులో టీవీలో చెప్పట్లే. మీరు ప్రేమిస్తున్నారా? అయితే మీరు గొర్రెలను మేపాలా, కాయాలా, ఆయన మార్గంలోనికి నడిపించాలా. ఎట్లాగన్నా ఆయన గుణాతిశయములను ప్రచురం చేస్తూ. హల్లెలూయా. ఆయన గుణాతిశయములను ప్రచురం చేస్తూ ఆయన మార్గంలో నడిపించాలా. ఏమన్నా అంటే దేవుడు అందరూ అంతటా మారు మనసు పొందవలెనని దీర్ఘశాంతం. అది ప్రేమ. ఎందుకు ప్రభువా రాకడ ఇంకెందుకు వస్తలేదు? అందరూ రక్షణ పొందవలెనని నిశ్చయించి ఉన్నా. ఎవడు ఏ ఆత్మ నశించకూడదని నిశ్చయించి ఉన్నా. ఏందంటే అది ప్రేమ. దేవుని నామానికి స్తోత్రం. నువ్వు దొంగవైనా, నువ్వు దోపిడీగాండవైనా, నువ్వు లంచగొండివైనా, నువ్వు ఎలాంటి వాడవైనా నేను నిన్ను ప్రేమిస్తున్నా. దానికి మరో పదం, నేను నిన్ను క్షమిస్తా. నేను క్షమించేస్తా. చూడండి లూకాసు వార్తలు చూడండి ఏం జరిగింది ఒకసారి. లూకాసు వార్త 23వ అధ్యాయం. లూకాసు వార్త 3వ అధ్యాయం 23వ అధ్యాయం. కాబట్టి బిడ్డ, దేవుని బిడ్డ, పిలువబడ్డ బిడ్డ, దేవుని పరిశుద్ధ జనమా, నువ్వు చీకటిలో లేవు, ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులో ఉన్నావు. ఏదియు ఎంత మాత్రము నీకు హాని చెయ్యదు. ఆమేన్. హల్లెలూయా. ఏది ఎంత మాత్రం నీకు హాని చేయదు, అంతే. అరే వెలుగులో ఉన్నాక చీకటి అడికలు వస్తుందండి. రమ్మనండి ఈ చీకటిని రమ్మని. చీకటి ఏడుందండి? అక్కడ ఉంది. ఉందా? బయట ఉందా చీకటి? ఆ చీకటిని ఇక్కడికి రమ్మని. ఎందుకు రాలేదని? వెలుగులో ఉన్నా. హల్లెలూయా. చాలా మార్లు చెప్పిన, మళ్ళీ చెప్తున్నా, నీ పరిస్థితులు, నీ స్థితిగతిని బట్టి నువ్వు చింతించకు, ముఖ్యంగా భయపడకు, అసలే బాధపడదు. నా దేవుడు
నిన్ను ప్రేమించి అనగా నిన్ను క్షమించి ఆ పాపములో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి నడిపించినాడు ఆయన. నువ్వు చేయవలసిందల్లా ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలి. నేను లోకమును ఎంతో ప్రేమిస్తున్నా అంటే నేను లోకమును ఎంతో క్షమిస్తాను అంటే ఎంతో అంటే ఏంది ప్రభువా? దోపిడి గాడైనా, దొంగ గాడైనా, వ్యభిచారి అయినా, ఇంకా ఎలాంటి వాడైనా నేను లోకమును క్షమిస్తావా. కృప అది కృప. నమ్మితే చాలు. చూడండి 23వ అధ్యాయంలో 42వ వచనం చదవండి. దేవుని సిలువేసేటప్పుడు అంటే ఇరు ప్రక్కన ఇద్దరు దొంగలు ఉండేనంట. ఆయనను చూసి ఒక దొంగ ఆయనను చూసి యేసుప్రభు చూసి అన్నాడంట, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు అమ్మా ఏమంటుండేనా? ఎవరండి అడిగారు? ఎవరు? గట్టి చెప్పండి ఒకసారి. ఎవరు? దొంగ కాదు, బందిపోటు దొంగ. బందిపోటు దొంగ అంటే ఏముంది, దొంగ అంటే ఏముందని చాలా వ్యత్యాసం ఉంటుంది వీళ్ళిద్దరికి తెలుసా? దొంగనేమో నీ పైన ఉన్నవి దోచుకొని వెళ్ళిపోతాడు దొంగ అయితే. ఇప్పుడు అర్థమైపోయాడు బందిపోటు దొంగ అయితే ఏం చేస్తాడు. బందిపోటు దొంగ అయితే ఏం చేస్తాడు? నిన్ను చంపి నిన్ను ఎక్కడ కొడితే వాడి దగ్గర కత్తి తీసి ఆ గొంతును కర్ర 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 ఇట్లా కోస్తాడు బందిపోటు దొంగ. కోసి వెచ్చగా రక్తంతో కొద్దిసేపు కాపుకొని అట్లా బందిపోటు క్రూరుడు, చాలా క్రూరుడు. బందిపోటు దొంగ ఆడు. ఆ దొంగ ఎవడంటే బందిపోటు దొంగ. ఈ బందిపోటు దొంగ అంటున్నాడు యేసుని, అయ్యా నీ రాజ్యముతో నువ్వు వచ్చేటప్పుడు నన్ను ఏం చేసిండని జ్ఞాపకం చేసుకుంటారండి. ఇది ఏం చేసిండని ఈడ మంచి చేసిన వాళ్ళని జ్ఞాపకం పెట్టుకోనికే లేదు. జ్ఞాపకం పెట్టుకుంటారా? మనిషి మంచి చేస్తే అదే మంచి ఎటుపోతుందో, చేసిందంతా ఎట్లకు పోతుంది, నువ్వు ఎటో వెళ్ళిపోతావు, వాళ్ళు ఎటో ఉంటారు. అప్పుడు అనుకుంటావు నువ్వు ఇలా కూర్చొని బాగా ఎంత చేసిన నేను వాళ్ళకి అసలు అది వాడు పడిపోయినప్పుడు నేను ఎంత చేసి అని ఆమెకి అట్లాంటి పరిస్థితుల నేను ఎంత ఆదుకుంటే ఇప్పుడు చూడు నన్ను ఎంత అనుకుంటావా ఇప్పుడు? అదే నేను అంటున్నా, ఏం చేసినాడండి ఇతన్ని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు? ఏ మేలు చేసిన వాడు కాదు, ఏ నీతి ఉన్నవాడు కాదు, ఏమండి ఏ పుణ్యకార్యం చేసినాడో కాదు. ఈయన అడుగుతున్నాడు యేసు ప్రభుల వారిని, వచ్చేటప్పుడు నీ రాజ్యంతో వచ్చి నన్ను జ్ఞాపకం చేసుకోంట. జ్ఞాపకం చేసుకోవాలి కానీ సార్ కూడా ఏం చేసింది తెలుసా? ఈయన తక్కువ అసలే మాటిచ్చినోడు. ఏమన్నాడంట? అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా ఇచ్చేసిందండి బాబు. పరదేశం ఇచ్చేసిండు. నువ్వు అట్లా క్షమిస్తావా? నువ్వు ఆ యేసుప్రభు ప్లేస్ నుండి ఏమి మాట్లాడుతున్నావు? నువ్వు నీ బుద్ధులకు సరి జ్ఞాపకం చేసుకో. మాట్లాడే అర్హత లేదు, నోరు మోయ్ అంటాం మనమైతే. ఏమేమి చేసిన వారు నన్ను జ్ఞాపకం చేసుకోకపోతే జ్ఞాపకం చేసుకున్నాండి బాబీన. జ్ఞాపకం చేసుకోవడం కదా పరదేశం ఇచ్చేసి, పరదేశం అంటే నెక్స్ట్ పరలోకం ఇంకా వాడు బాపురే. ఏమండి ఈ బందిపోటు దొంగ గురించి అడగగానే క్షమించినటువంటి ఆ వాక్యం ఇక్కడ ఎందుకు రాసిన్నాడో తెలుసా? ఆ బందిపోటు దొంగ వాడే దొంగ కాదు. ఆ బందిపోటు దొంగ నీవే. ఆ బందిపోటు దొంగ మనమే. మనకు సాదృశ్యమా దొంగ? అక్కడ ఏమి వర్తమానం ఇవ్వదలిచినాడు సందేశం దేవుడు అంటే, ఎంతటి పాపి అయినా సరే వాని తప్పు తెలుసుకొని నా యొద్దకొచ్చి ప్రభువా అన్ని నన్ను పిలిస్తే నేను వాన్ని క్షమించేస్తా అని సర్వ మానవాళికి తెలియజేయడానికి జరిగిన ఒక ఈవెంట్ అది.
ఆ దొంగ ఎవరో కాదు, మనకే సాదృశ్యం. ఈ వాక్యంతో దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, బిడ్డ నువ్వు నిన్నటి వరకు పొద్దున్న వరకు ఇప్పుడు ఇక్కడికి వచ్చే లోపు కూడా ఏమి పాపం చేసినావో, నీలో ఎన్ని పాపాలు నేను నాకు అవసరం లేదు, నువ్వు చేసిన పాపమును నీవు ఎరిగి దాన్ని విడిచి గనక ప్రభువా అని నన్ను పిలిస్తే, నన్ను ఆశ్రయిస్తే నేను క్షమించేస్తాను అని తెలియజేయుటకు జరిగినటువంటి ఒక సందర్భం అది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అన్నాడా, నేను లోకమును ఎంతో క్షమిస్తా. క్షమించినాడా? ఎందుకు ఆ సంఘటన రాసింది? నీకు తెలియజేయట కొరకే, మనకు తెలియజేయుట కొరకు. బిడ్డ పాపిని చాలా మంది అంటారండి, చాలా మంది అంటారు, నేను పాపి, నేను ప్రార్థన చేస్తే ఏమి వింటాడు దేవుడు అంటారు. చాలా మంది ఇక్కడ వినిండొచ్చు కూడా. అన్న బంజయ్ అన్న, అవన్నీ మానేసే అన్న, ప్రార్థన చేసుకో. మా ప్రార్థన ఏమి వింటాడతాం, మేము పాపులం. అరే ఎవరన్నారే మేము పాపులని? అపోస్తల కార్యం ఉండదు, ఎవ్వడు పాపి కాదంట, ఎవ్వడు పాపి అని తీర్పు తీర్చొద్దంట. నేను పాపిని కాదు. నువ్వు గనక నీ తప్పును ఒకసారి తెలుసుకొని దేవుణ్ణి ఆశ్రయిస్తే ఎంతటి వాడినైనా క్షమించేస్తాడు అని తెలియచేయుటకు జరిగినటువంటి సందర్భం అది. మాట ఇచ్చినవాడు నమ్మదగవాడు, తప్పడు. హల్లెలూయా. ఇలాంటి సందర్భమే బైబిల్లో ఇంకో చోట జరిగిందండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం కల్లా ఇలాంటి సందర్భమే సేమ్. అక్కడేం జరిగిందో చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు ప్రభు యొద్దకు వచ్చి ఏం చేసిందంట? అక్కడ దొంగకు నమస్కారం లేదు, సంస్కారం లేదు కదా, వాడికి నమస్కారము లేదు, సంస్కారము లేదు. జెబెదయి కుమారుల తల్లి, జెబెదయి మెల్లగా భార్యను పంపించిందంట. నువ్వు కొన్నిటికి కదా ఆడవాళ్ళను మనము పంపిస్తాము, నువ్వు అడిగితే కొంచెం వేరే ఉంటుంది, ఆడవారు అడిగితే కొంచెం వేరే ఉంటుంది, కాదనిపించదు, కాదన బుద్ధి కాదు. హల్లెలూయా కదా. యేసు ప్రభు దగ్గరకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోతుందంట, ఒక మనవి చేస్తుందంటమ్మా. నీవేమి కోరుచున్నావని యేసు ప్రభుల వారు అడిగినామే. అందుకు ఆమె అంటున్నది, ఓ చిన్న రిక్వెస్ట్ ప్రభు, లెటర్ రాసుకొని వచ్చిన చిన్న వినపం నాది ఏంటంటే, నీ రాజ్యంలో ఈయన 2 కుమారులు ఉన్నారు చూసినావు ప్రభా. ఎవరు తెలుసా ప్రభా? కుమారుల పేర్లు ఏందమ్మా? యోహాను, యాకోబు. ఈ 2 కుమారులను ఏం చేస్తామంటే ప్రభువా, ఆశ చూడండి బాబు, పాపం తల్లిది, తల్లాశ, తల్లి ప్రేమ. ఒకరిని నీ కుడి వైపున, ఒకరిని నీ ఎడమ వైపునను కూర్చుండనిస్తావు ప్రభు. జర కూర్చుండనియవా? ఏమండి, మామూలు ఆశ నాది. నీ రాజ్యంలో నీ కుడి వైపు ఒకరిని, నీ ఎడమ వైపు ఉన్న 2 కుమారులు ఒక్కొక్కరు కూర్చోబెట్టుకోవా ప్రభా? పాపం తల్లిది మంచి కోరిక అండి, చాలా మంచి కోరిక. రెండవది న్యాయమైన కోరిక. ఆమె అడిగింది 100% న్యాయమైన కోరిక. ఎందుకు తెలుసా? చాలా మంది అపోస్తలులు ఉన్నారండి, కానీ యాకోబు, యోహాను చాలా ప్రత్యేకమైన వారు యేసు ప్రభుల వారికి. ఎంత దూరమైన ఆయనతో ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు వాళ్ళు. ఏది చేయడానికైనా, ఎక్కడ నిలబడడానికైనా, ఎంతటి త్యాగమునకైనా యేసు ప్రభుల వారితో కూడా ఉండుటకు సిద్ధ మనస్సుతో ఉన్నటువంటి వారు యోహాను, యాకోబు గారు. తెలుసా? వారి గురించి వారి తల్లి అడిగినటువంటి ఆ మనవి న్యాయమైనదే.
పాపం ఆమె గొంతెమ్మ కోరికలు అడగట్లే. ఏంది ప్రవ్వా, ఓ చిన్న మనవి ప్రవ్వా, నాకు పట్టిందల్లా బంగారం కావాలి చూడు ప్రవ్వా, ఏడు అడుగు పెడితే ఆ స్థలము నాదే కావాలి ప్రవ్వా, తరగని ఆస్తి ఉండాలి ప్రవ్వా, చెరగని అందం ఉండాలి ప్రవ్వా, చచ్చేదాకా ఇట్లే ఉండాలి ప్రవ్వా. సేమ్ అది ఏ క్రీమ్లు పెట్టకున్నా ఆ టైం నన్ను బ్లెస్ అయ్యి ప్రవ్వా, తరగని అంతస్తు ఉండాలి, ఆస్తి ఉండాలి. అట్లే కోరుకుంటాం మనము, పుష్క అట్లనే కోరుకుంటాం. భక్త ఏమమ్మా నీ కోరిక అంటిగా ప్రభువా, నువ్వు ఎంతసేపు ప్రభు, నువ్వు ఎంతసేపు అయినా సరే ఉండమంటే ఉంటానమ్మా, నువ్వు నాకు నచ్చిన ఒక్క నిమిషం ప్రభు. లిస్ట్ అంత లిస్ట్ వేస్తాం దేవుడికి. వాళ్ళు ఒక్కటి కూడా న్యాయమే ఉంటారు మళ్ళీ మనకి, అంత స్వార్థమే. ప్రభా నాకు, ప్రభా మాకు, ప్రభా ఇక నేను, ప్రభా నా భార్య, ఇక నా పిల్లలు, ఇక నా బుంజాగలు, ఇవే ఒక్కటి కూడా ప్రభువు ఇష్టానుసారంగా ఒక్క ముక్కు ఉండదు ఆ బుక్లో. దేవుని హృదయానుసారమైంది ఒకటి కూడా ఉండదు. అట్లాంటిది ఈమె అడిగింది న్యాయబద్ధమైందేనా కాదా? 100% న్యాయబద్ధం. ఎందుకంటే వాళ్ళ కొడుకులు కూడా అట్లాంటి వారే. మొట్టమొదట దేవుని విషయములో హతసాక్షిగా మారినటువంటి వాడు యాకోబు పెద్దవాడు, తలగొట్టించబడ్డాడు. చిట్ట చివర దేవుని కొరకు హతసాక్షిగా మారినటువంటి వాడు యోహాను. వాళ్ళ తల్లి అడుగుతుంది, న్యాయబద్ధమైందా కాదా? అది న్యాయబద్ధమైందే. ప్రభా నీ రాజ్యంలో కుడివైపున ఒకడు ఎడమవైపున ఒకడు కూర్చుంటే సెలవిమయ్యా అంటే, ఇప్పుడు ఈయనంటున్నాడు ఏంటంటే, అందుకు యేసు ఏమి మాట్లాడుతున్నావమ్మా నీవు అంట. మరణ దొంగనని లేడు, చూస్తున్నా వ్యత్యాసం. అక్కడ దొంగనని లేడు, మరి ఏం మాట్లాడుతున్నావు రాడు అనలే. ఇక్కడ ఈయన అంటున్నాడు ఏమి మాట్లాడుతున్నావు నీవు, నీకు అర్థమవుతుందా ఏమన్నానంట. అది నీకు తెలియదు బిడ్డ, నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అనగానే చిట్టుకున్న చెప్పి మేము తాగగలం ప్రభువా. ఆయనకు కూడా తెలుసు వీళ్ళు త్రాగగలరని తెలుసు, అందుకే ఆయన ఏమంటున్నాడు చూడండి, ఎస్ త్రాగుదురు గాని నా కుడి మంచి. ఇక్కడ నుంచి వినండి బాబు, పరలోకం అందరికీ సమానమా అంశం. ఏం చెప్పినాం? ఎస్ అందరికీ సమానమే అని చెప్పినాము కదా కదా. ఇక్కడ నుంచి వినండి, ఇంకా చెప్పమ్మా. నా కుడి వైపునను నా ఎడవ, మీరు త్రాగగలరు ఓకే, కానీ నా కుడి వైపునను నా ఎడవ వైపునను కూర్చుండనిచ్చుట, స్థాయినిచ్చుట నా వశంలో లేదు. అది నా తండ్రి చేత ఎవరికి ఆ స్థాయిలు సిద్ధపరచబడతాయో వారికే అది దొరుకును. ఇక్కడ విషయం ఏంటంటే పరలోకం ఇమ్మంటిస్తా బిడ్డ, కానీ స్థాయి నా వశంలో లేదు. స్థాయి ప్లేసెస్ ఇవ్వాలంటే నా వశంలో లేదు. ఇప్పుడు ప్రశ్న, పరలోకం అందరికీ సమానమా? ఏమర్థమైంది ఇక్కడ దాకా? స్థాయిలు ఉన్నాయి కదా. హల్లెలూయా. పరలోకం ఇమ్మంటే ఇస్తా. ఇక్కడ ఇంకొంచెం అర్థం కావడానికి, అమ్మా పరలోకం వేరు, పరలోక మహిమ వేరు. పరలోకం వేరు, పరలోకం మహిమ వేరు. పరలోకం ఇమ్మంటే ఇస్తాను కానీ స్థాయిలు ఇవ్వమంటే మాత్రం నేను ఇవ్వలేను. ఏం కిరీటం ఉంటుందండి అక్కడ? చెప్పండి గట్టిగా. ఇంకేమైనా కిరీటం ఉంటుందా? ఏమన్నా ఇంకేమైనా కిరీటం ఉంటుందా? పౌలు గారు పత్రికల్లో 5 కిరీటాలను ప్రస్తావించినాడండి. జీవ కిరీటం, మహిమ కిరీటం, అతిశయ కిరీటం, అక్షయ కిరీటం, నీతి కిరీటం. నువ్వు అనుకున్నావు ఇన్ని రోజులు వాగ్దానంలో జీవ కిరీటము నేను నీకు ఇచ్చాననగానే
సంకలు కొట్టుకొని ఉండొచ్చు నువ్వు. విషయం ఏంటో తెలుసా? జీవకిరీటం అందరికి ఇచ్చేది కాదు అది. ఎక్స్క్యూజ్ మీ. దేవుడి కొరకు హతసాక్షులుగా మారిన వారికి ఇవ్వబడే కిరీటం జీవ కిరీటం. ఏమండి? మహిమ కిరీటం ఉంది. ఈ మహిమ కిరీటం కూడా దేవుని కోసము ప్రాణాలు సైతము అర్పించే స్థాయిలో ఎవరైతే పరిచర్య చేస్తారో వారికి ఇవ్వబడేటటువంటి కిరీటం మహిమ కిరీటం. హల్లెలూయా. అతిశయ కిరీటం ఇది బోధకులుగా కాకపోయినా మీకులాగా సామాన్యులై ఉన్నప్పటికీ ఆ యొక్క పరిచర్యలో వెన్నుముకగా నిలబడి సహాయ సహకారముల చేత ప్రోత్సహిస్తూ నిలబడేటటువంటి వారికి ఇవ్వబడేటటువంటి కిరీటం అతిశయ కిరీటం. హల్లెలూయా. ఇలాగ కిరీటాల గురించి పత్రికల్లో దేవుడు చెప్పినాడండి. పౌలు గారు చెప్పినారు పత్రికల్లో. ఈ స్థాయి రావాలనేసంటే నీవు పునాది పైన ఇల్లు బతికున్నంత కాలంలో చక్కగా గట్టిగా విలువైనటువంటిదిగా కట్టుకోవాలా. అది నీ చేతుల్లో ఉంది. అక్కడ ఆ కిరీటం ఏ కిరీటం కొట్టాలనేటటువంటిది. చూద్దాం ఒకసారి 1 కొరింథీ 3వ అధ్యాయం. 1 కొరింథీ 3వ అధ్యాయం. అంటే మీరు ఇప్పుడు ఏం చెయ్యాలనేసి అంటే పునాది పునాది ఏందండి? ఏందో పునాది పైన ఏం చేస్తారండి? ఇల్లు కడతాం, అంతేనా కదా? పునాది వేస్తామంటే ఎందుకు? ఇల్లు కట్టడానికి. ఈ ఇల్లు అనేది నీవు చాలా విలువైందిగా కట్టుకోవాలా. దేవుని నమ్మినటువంటి విశ్వాసి ఈరోజు చెప్పబడుతుంది వాక్యం, బిడ్డ నేను మిమ్మల్ని వదల్లే, చీకటిలో ఉన్న మిమ్మల్ని, పాపంలో ఉన్న మిమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి నేను తీసుకొని వచ్చి యాజకులుగా చేసిన, ఎందుకంటే నా గుణాతిశయములను ప్రకటన చేయాలని, అందరి రక్షణార్థమై. చూడండి 3వ అధ్యాయం 11వ వచనం నుంచి తొందరగా. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది అంటే ఏంది అంటే ఆ పునాది యేసుక్రీస్తే. హల్లెలూయా. గట్టిగా చెప్తాం ఒక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా చెప్తాం. హల్లెలూయా. నిద్రోత్సవంలో ఒకసారి గట్టిగా చెప్తాం. హల్లెలూయా. నిద్ర రావద్దు చెప్తున్నాను. నిద్ర వస్తుందంటే మంచిగా ఉంటుంది. 6 గంటలకు టైం పెడితే 8 గంటలకు వస్తా. నువ్వు మెల్లగా ఇట్లకి వెళ్ళిపోయి అక్కడ డోర్ పెట్టేసి లాకేసేసుకోపు. అక్కడ ఉంది అలాగే ఇలాగేసి నువ్వు బయట కూర్చో. ఎట్లా పోతారో చూస్తా. హల్లెలూయా. ఆమేన్ అనగా కార్యాలు కావాలన్నా. కార్యాలు ఏం కార్యాలంటే అయ్యేది నువ్వు చేయి కార్యం. ఇల్లు అనే కార్యం చేయి. ఇల్లు కట్టే కార్యం చేయను. హల్లెలూయా. ఇల్లు కట్టే కార్యం చేయి, చూద్దాం. పరలోకం అందరికీ సమానం కాదు. ఆ క్రీస్తు అనే పునాది పైన చదవడమా? ఎవడైనాను ఈ పునాది మీద పునాది మీద మంచి బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడుతుంది. వీళ్ళు దేంతో కట్టిరండి? ఇక్కడ ఎంతమంది కట్టిరండి? ఎన్ని వస్తువులతో కట్టిర్రు? 6 కట్టిర్రు. 6 వస్తువులతో ఒక్కొక్క వస్తువుతో కట్టిండు. నువ్వు దేంతో కట్టవో ఇప్పుడు తెలుస్తుంది. దేంతో కట్టాలో తెలుస్తుంది. బంగారం ఒకడు, వెండి, వెలగల రాళ్ళు ఒకడు, 4వ వాడు కర్ర, గడ్డి, కొయ్యకాలు. ఈ కట్టిన తర్వాత వాని పని కనబడదంటే ఎప్పుడు అంటే వీళ్ళు కట్టినాక దేవుడు వచ్చి దాన్ని పరీక్షిస్తాడట. నోట్ వచ్చింది 500. పరీక్షించాలంటే ఏం చేస్తాం? దేంతో పరీక్షిస్తాం? కళ్ళతో. రైట్? తేనె దేంతో పరీక్షిస్తాం? నానా రకాలుగా. ఒకళ్ళు గొలుసిచ్చిరు బంగారంది, ఎట్లా పరీక్షిస్తావు?
రాఖీ కదా. నువ్వు కట్టేటటువంటి ఆ ఇల్లును కూడా దేవుడు పరీక్షిస్తాడు. ఎట్లా పరీక్షిస్తాడో నెక్స్ట్ వచనం. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. అమ్మా, మరియు అగ్ని చేత పరీక్షింపబడినప్పుడు బయలుపరచబడుతుంది. వాని పని ఎట్టిదో అగ్నియే పరీక్షిస్తుంది. ఇప్పుడు చెప్పండి, అగ్నితో పరీక్షిస్తే ఏది నిలబడుతుంది, ఏది కాలిపోతుందమ్మా? ఏమేమి నిలబడుతుంది చెప్పండి. అగ్నితో పరీక్షించింది, ఏమేమి నిలబడుతుంది? గట్టి చెప్పండి. బంగారం. ఇంకేం నిలబడుతుంది? వెండి నిలబడుతుంది, ఓకే. వెలగల రాళ్ళు, ఓకే. ఇంకా ఇంతే. తక్కిన 3 కాలిపోతాయి. చూసిరా, తక్కిన 3 కాల్చివేయబడతాయి. అగ్నితో పరీక్షించిండు. పరీక్షించినాక జీతం ఎట్లిస్తాడో చెప్తున్నాడు ఇప్పుడు ఆయన. ఒకడు కట్టిన పని అమ్మా నిలిచిన ఎడల, అంటే నీవు చేసే ఆ పని నిలబడాలా. ఇంకోటి, ఏ పని చేసినా క్రీస్తు అనే పునాది పైన చేయాల బిడ్డ. నువ్వు ఏ కార్యం చేసినా, లేనివాడికి అన్నదానం చేసినా, ఇంకేది చేసినా ఆయనను కలిగి చెయ్యాల. ఆయన లేకుండా చేస్తే ఏదైనా అది వ్యర్థమే. ఆయనను కలిగి చెయ్యాలా. అప్పుడు ఏమైంది అంటే, ఇప్పుడు ఒక మీటింగ్ పెడతామండి. ఆ మీటింగ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా కష్టపడతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా సహాయపడుతూ కష్టపడతారు. ఒకరు బలము చేత కావచ్చు కదా, ఒకరు సమయం చేత, ఒకరు ఆర్థికమైనటువంటి దాని చేత. ఈ విధంగా సహాయపడ్డటువంటి వారు ఆ సభకు కొంతమంది ఉంటారు. ఇంకా కొంతమంది ఉంటారు సమయానికి వచ్చి చెప్పాలి. సమానం ఎట్లవుతారు? వచ్చింది అందరూ మళ్ళా సభకే. వ్యత్యాసం ఉందా లేదా? అందరూ కట్టినారు పునాది మీదనే, కానీ ఆ పని నిలబడాలా, వర్త్ ఉండాలా. పరీక్షించిండు. జీతం ఎట్లిస్తాడమ్మా? చదవమ్మ, ఇంకా చదువు. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిస్తే గనక వాడు జీతం పుచ్చుకుంటాడు. అంటే కాల్చివేయబడ్డటువంటి వాడికి జీతము ఉండదు, కోత విధిస్తాడంట. అప్పుడు గడ్డి వేసిన వాడు వచ్చి అంటే, అయ్యా నేను కష్టపడే కదా అయ్యా గడ్డి అయినా సరే తెచ్చింది అంటే, నోరు మూయి, అది నిలబడాల, నాకు కనబడాల. పరీక్షించిన తర్వాత అది కనబడలే, నీ జీతం కట్, కోత విధించేస్తాడు. కోత విధించినాడని చెప్పేసి జీతము ఇయ్యలేడు అని నరకం వేసినాడా అంటే అట్లా కాదు. మళ్ళా చాలా బాగుంటుంది వాక్యం, చాలా బాగుంటుంది వాక్యం. వినండి, ఏమండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నిలబడ్డవాడికి జీతం ఇచ్చిండు అంటే ఎక్కడికి వెళ్తాడు? పరలోకం వెళ్తాడు. నిలబడని వాడికి జీతం లేదు. జీతం లేదు అనేసి కోత విధించిన అంటే నరకం లేస్తాడు అంటే అట్లా కాదు. మళ్ళా చదువు, ఇప్పుడు చదువు, బాగుంటుంది. అమ్మా చూడండి, పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొను. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగుతుంది. అండర్లైన్, నష్టం. అంటే ఇది నామమాత్రపు జీవితము, నామమాత్రపు పనులు చెయ్యాలి కదా, తప్పదు కదా అనేటటువంటి వారి స్వభావం. అది వారికి నష్టం కలుగుతుంది. నష్టం అంటే నరకమా అంటే మళ్ళీ అది కాదండి. అక్కడ చూడండి ఏముందో. అది వాడి వినండి, నష్టం కలుగుతుంది కానీ తన మట్టుకు. ఎంత మంచి దేవుడు యేసయ్యా అని పని కాలిపోయింది, నష్టమైంది. పనే లేదాడా, పనే కనబడతలే. ఎట్లా ప్రభు అంటే తన మట్టుకు వాడు రక్షింపబడుతుంది బిడ్డ అని చెప్తున్నాడు. అమ్మయ్య, అట్లయినా రక్షింపబడతామా అనుకుంటున్నావేమో. అది ఎట్లాంటి రక్షణ చూపిస్తే ఇప్పుడు తన మట్టుకు తాను రక్షింపబడను.
అది ఎట్లాంటి రక్షణ ఉంటుందంటే ఏదో ఇట్లా అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడను. అంటే ఇప్పుడు మీకు ఇది అర్థం కావాలంటే చావు తప్పి కళ్ళు లొట్టబోయినట్టు అనమాట. ఇప్పుడు చావు తప్పిందని సంతోషపడదామా, కళ్ళు లొట్టబోయినాయి. కళ్ళు లొట్టబోయినామని ఏడుద్దామా, చెప్పాలా? సావు అయితే తప్పింది కదా. అంటే పరిస్థితి ఎట్లుంటుంది అంటే ఆ రక్షణ పరిస్థితి వినండి, అర్థమవుతుందో లేదో, అలాగా రక్షణ పొందిన వాడి పరిస్థితి ఎట్లుంటది అనేసి అంటే నవ్వలన ఏడవలన తెలవని స్థితిలో ఉంటాడు. అంటే తన మట్టుకు తాను రక్షింపబడ్డం అంటే ఒక అంగుళం అయితే నరకంలో పడతాడు, అట్లుంటాడు. ఇప్పుడు సంతోషపడదామా అనేసి అంటే మహిమ లేని రక్షణ అది. ఇప్పుడు అర్థమవుతుంటుంది మీకు, మహిమ లేని రక్షణ అది. ఏమండి ఎట్లాంటి రక్షణ అంటే అది మహిమ లేని రక్షణ. అతిశయం లేని రక్షణ, అల్పమైన రక్షణ, స్వల్పమైన రక్షణ. తన మట్టుకు తన అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు రక్షింపడతాడు తప్ప వాడు నవ్వుదామా అనేసి అంటే మహిమ లేని రక్షణ, ఏడుద్దామా అనేసి అంటే నరకంలో అయితే వాడలేదు కదా మరి అంటాడు. ఇప్పుడు పరిస్థితి ఎట్లుంటుందంటే అక్కడ కూడా నవ్వలన ఏడవలన అర్థం కానటువంటి పరిస్థితి, ఆ రక్షణ కూడా ఉంటుంది అక్కడ. హల్లెలూయా. అల్పమైన రక్షణ మీకు కావాలన్నా? అల్పమైన రక్షణ ఎంతమందికి కావాలమ్మా? చేతి ఒకసారి ఇట్లా లేపండి. అల్పమైంది. మరి ఏం చేయాలా? ఏం చేస్తారు మరి? విలువైన దానితో క్రీస్తనే పునాది పైన ఇల్లు కట్టుకోమని ఆయన గుణాతిశయములను ప్రచురం చేస్తూ. ఆడ కూడా దరిద్రంగా ఉంటుందండి వాడి పరిస్థితి. ఎట్లుంటుందంటే మీకు ఇంకా అర్థం కాదని చెప్తా. ఒక నిస్సహాయ దయనీయమైన దిక్కులేని స్థితిలో ఉంటారు చూసిన రోడ్డు పక్కన ఎక్కడో గుడారము చెట్టు కింద, రైట్? పిఎం పోలికి వెళ్తుందండి. అది చేసి పక్కన పడదా. ఈ లోకంలో అట్లాంటి బతుకు ఎంతమందికి కావాలా? పర్వాలేదండి నేను ఆ బతుకుతాను. అక్కడ అట్లా ఉంటుంది అల్పమైన రక్షణ. మహిమ లేని రక్షణ అట్లుంటది. అతిశయం లేని రక్షణ అట్లుంటుంది. అక్కడ అట్లా కూడా ఉంటుంది మరి. అదే కదా చెప్పేది. పరలోకం అందరికీ సమానమా? కాదు. అక్కడ కిరీటములు ఉన్నాయి, అక్కడ అల్పమైన రక్షణ ఉంది. ఇంకోటి ఉంది, మిగుల అల్పమైనటువంటిది కూడా రక్షణ. అండి బస్సు ఒకటే. ముందటి సీట్లో ఒకటి ఎట్లా కూర్చున్నాడు? హాయిగా కూర్చుంటాడు. మధ్య సీట్లో కూర్చున్నాడు కొంచెం ఇటు సైడ్ కూర్చుంది అనుకో, పబ్లిక్ ఒత్తి ఇబ్బంది పడతాం. వెనక సీట్లో కూర్చున్నాడు లేపి ఎత్తేస్తుంటే ఈ బస్సు పాడు కానీ, ఈ అమ్మ తోపాడు కానీ, ఈ అమ్మ సీఎం పాడు కానీ, ఈ అమ్మాయి ఈ లీడర్ పాడు కానీ, వాడు ఇళ్ళ కదా కేడుస్తాడు ఒకసారి. బస్సు ఒకటే మళ్ళా. పరలోకం ఒకటే. మహిమ ప్రవేశం ఉండాలా. ఇంకా ఎన్ని రోజులు? అమ్మో నేను ప్రార్థన చేయాలి, అమ్మో నేను వాక్యమా, అమ్మో ఎన్ని రోజులు? ఆయన గుణాతిశయములను ప్రచురము చేయవలననే కదా నీవు పోడు. ఆ ప్రచురము చేస్తూ వెలగల దానితో ఇల్లు కట్టుకోవాలా. ఈ లోకంలో ఇల్లు కట్టేటప్పుడు ఏమంటారండి? ఇది టేకు కంటే ఇంకోటి ఏదో ఉందంటే ఉంటుంది. ఇంకా 50 ఏళ్ళు ఉంటావు పోతావు తెలియదు కానీ 50 ఏళ్ళు ఉంటుంది. అట్లా ఒకటి 100 ఏళ్ళు ఉంటుంది. 100 ఏళ్ళు ఉండరు చేయడు. 100 ఏళ్ళ దాని గురించి ఆలోచిస్తారు. ఎందుకు కడితే ఒక్కసారే కడతావు, వీళ్ళు తెచ్చేసే ఖర్చు కదా. ఒక్కటేసారి అక్కడ ప్రవేశం. వెలగల దానితో క్రీస్తు అనే పునాదిపై ఇల్లు కట్టుకో. పర్వాలేదండి మిగుల అల్పమైంది, ఏదో ఇట్లా ఆ అగ్నిని తప్పించుకున్నట్టుంటే చాలు అనుకుంటే ఎవ్వరేం చేయలేరు.
ఆడికి పోయినాక కూడా అదే ఏడుకుంటుంది. వీళ్ళకి ఎట్లా ఏడుకుంటుంది, ఏం బతుకు అనేది. నువ్వు ఈ లోకమందు రేపు ఎల్లుండి ఎప్పుడు చనిపోయేటటువంటి బతుకో తెలవని ఈ బతుకుల్లోనే, ఈ లోకంలోనే అలాంటి దాన్ని నువ్వు ఇష్టపడలేవు. యుగాలు బ్రతకాలి అక్కడ. అట్లాంటి బతుకు ఎందుకండి మనకి? విడిచిపెట్టేద్దాం, లోకం విసర్జించేద్దాం, పనులు చేద్దాం, పనుల్లో ప్రయాసపడదాం, వెచ్చిద్దాం, ఇద్దాం, నిలబడదాం, చేద్దాం, ముందుకు పోదాం. హల్లెలూయా. మీకు ఒక విషయం చూపిస్తా. ఒక ఆయన గురించి రాసింది వాక్యం, స్త్రీలు కనిన వారిలో, చెప్పండి, గొప్పవాడు యోహాను. చూద్దాం ఏముంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం. ఇప్పుడు ఒకటి చూపిస్తా, వినండి, బాగినండి. అమ్మ పర్వాలేదులే, అల్పమో స్వల్పమో పరలోకమే ఉందన్నమాట అని అనుకుంటున్నావేమో, చాలా కష్టం. ఇప్పుడు ఇక్కడ ఈ వ్యక్తిని చూపిస్తే, వాక్యం అందరికి తెలుసు కదా, చాలా మార్లు విన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని నేను చూపిస్తాను. నువ్వు ఎక్కడ దాకా విన్నావు తెలుసా? చదవండి అమ్మా. 11 అయిపోయింది బిడ్డ, ఇంకొక 10 నిమిషాలు ప్లీజ్. స్త్రీలు కనిన వారిలో అబ్రహాము పుట్టినాడు, ఏమంటే ఇస్సాకు గారు పుట్టినారు వృద్ధులకు, అంటే మళ్ళా వృద్ధులకు పుట్టినటువంటి వాడు ఈయన ఒకడే, ఇక మళ్ళీ లేదు. చదవమ్మా. ఫస్ట్ చదువు. స్త్రీలు కనిన వాళ్ళ స్టేట్మెంట్ చూడండి, నాకు ఎంత గ్రేట్ ఇవ్వబడిందో. స్త్రీలు కనిన వారిలో బాప్తిజం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. చాలమ్మా, ఇది తెలుసా వాక్యం అందరికీ? ఇక్కడి వరకే తెలుసు. ఇప్పుడు నేను నీకు తెలవనిది చూపిస్తా. ఎక్కడో లేదు, అదే వచనంలో ఉంది, కంటిన్యూటీలో ఉంది. ఇది ఎప్పుడు చదవలేం, మనసున పెట్టలేం మనం, రైట్? ఇక్కడి దాకానే తెలుసు మనకి. ఇప్పుడు ఒక విషయం చూపిస్తాను, చూడు, చదవమా. అయినను ఏమైనను అట్టి అంత గొప్పవాడు పుట్టలేడు, అంత గొప్పవాడు యోహాను. అయినను అంటే ఏదో అర్థం ఉంది. మన మంచోడే అయినా కానీ అంటే ఏదో ఉంది మీరు మన గురించి. హల్లెలూయా. రాజు మంచోడే కానీ అయినా కానీ అయితే రాజు ఏదో ఉంది. అట్టివాడు పుట్టలేడని నిశ్చయంగా చెప్తున్నా. అయినను, అమ్మో ఇదో పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఉంది అక్కడ. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు ఎతని కంటే ఎతడు గొప్పడమ్మా? ఎతని కంటే ఎతడు గొప్పవాడంట? పరలోకం. ఇప్పటిదాకా అల్పుల గురించి మాట్లాడుకున్నామా? ఏ ప్రవేశం అండి అది, అట్లుండదని. ఆ అల్పుడంట ఇతని కంటే అల్పుడ గొప్పడంట యోహాను కంటే. అరే ఏం జరిగింది, ఏమైంది, ఏంది బ్రేకింగ్ న్యూస్? ఏమండి ఏం జరిగిందో తెలుసా? ఎందుకు దేవుడు అంతటి మాట అన్నాడో తెలుసా? 2వ వచనం. బాప్తిజం ఇచ్చి యోహాను దినములో మొదలుకొని ఇప్పటి వరకు. అమ్మ ఎన్నో వచనం అమ్మా? 2వ వచనం. క్రీస్తు చేయుచున్న కార్యములను గూర్చి యోహాను విన్నడా లేదా అండి? విన్నడా అని సరసాల్లో విన్నడా? దేవుడు చేసిన కార్యాలు విన్నడా లేదా? విన్నోడు విన్నట్టుగా ఏం చేయాలా? నమ్మాలనా లేదా? ఏమన్నాడు తెలుసా ఈయన? రాబోవాడు ఈయననే, ఇంకోళ్ళ వెతొక్కమంటాడు. పోయి అడుగుండి. అర్థమైందా మీకు? ఆయన కార్యములు విని కూడా తన శిష్యులతో అంటున్నాడు, రాబోవాడు ఈయననే, ఇంకోళ్ళ వెతుక్కోమంటాడా? పోయి అడగండి. 6వ వచనం చదవండి. 6వ వచనం. మరియు నా విషయమై, యేసు ప్రభువు అంటున్నాడు, నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. ఈయన అభ్యంతర పడ్డాడు.
అండి అభ్యంతర పడితేనే ఇంత కఠినమైన మాట ఉంటే అసలు మనకు పరలోక రాజ్యము కనీసం ప్రవేశమన్నా ఉంటదంటారా? హల్లెలూయా. అర్థమైందండి? అభ్యంతర పడ్డాడు అంతే. అభ్యంతర పడని వాడు ధన్యుడు, ఇతని కంటే పరలోకమందు అల్పుడే గొప్పడు. చాలు. అభ్యంతర పడితేనే నువ్వు నేను వామ్మ. హల్లెలూయా. మత్తయి సువార్త 5:19 ఉంటుంది, మిగులాల్పమైన వాడని ఉంటుంది. మిగులాల్పము చదువుకున్న తర్వాత రెఫరెన్స్ రాసుకొని ఏమండి. యోహాను 5:19 ఇంకా ముగించుకుందాం అనగానే జర స్ట్రెంత్ వస్తుందని అంతే. ఇక ముగించుకుందాం, అమ్మయ్య స్ట్రెంత్ వచ్చేస్తుంది. మళ్ళా టైంకి వస్తారా? మరి వస్తారు. టైంకి వస్తే టైం తీసుకుంటాం. వస్తారా అంతా టైంకు? ఇక్కడ కూర్చొని మళ్ళా ఫోన్లు చేయాలి నా మీకు. ఇక్కడ కూర్చొని ఆరాధనలు ఉండాలన్నా, పాటలు పాడాలన్నా, మీకు ఫోన్ చేయాలా? నేను మా ఒక్కొని ఇంత తిప్పలు పడుతుంటే మెల్లగా సార్ గడ్డేది సార్, గులాబీ మీద కట్టలేదు సార్, కొలకాలేదు సార్, పోతాయి ఆయన. ఇప్పుడు అందరిని పోయి ఏదేది వీలైందో అది తొందరగా తీసుకొని రండి అంటే ఏం తీసుకొస్తారండి? అందరూ ఫస్ట్ ఏం తీసుకొస్తారు? గడ్డి. ఎంత వీక్ కొత్త వస్తుంది, ఎక్కువ క్వాంటిటీ కానీ పోతుంది. అది బంగారం 1,60,000 ఇంచుమించు తులం. అమ్మో, వెండి కూడా పెరిగింది. ఆటి జోలికి పోవాల. దేవుని యొక్క పరిచర్య విషయంలో సమస్తము దేవుడి కొరకు. పరలోక రాజ్యము 12 పునాదుల పైన కట్టబడింది. 12 పునాదుల పైన కట్టబడిందండి పరలోక రాజ్యం. ఆ 12 పునాదులకు ఒక ఏమంటారు దీని? ఆవార్ గోడ. ఏమండి? సరిహద్దు ఆవార్ గోడ, పెద్ద గేట్. ఆ గేట్లో నుంచి ఎంటర్ కాగానే పరలోకం ఎక్కడ ఉంటుంది? దేని మీద ఉంటుంది? 12 పునాదుల పైన కట్టబడి ఉంటుంది. ఆ 12 పునాదుల పైన 12 మంది అపోస్తలుల పేర్లుంటాయి. అదేడుందండి ప్రకటనకి వెళ్దాం. ప్రకటన 21వ అధ్యాయం. మళ్ళా నెల దాకా మిమ్మల్ని మెల్లగా గ్రూప్లో అది ఇది చెప్పుకుంటే మస్క కొట్టేదాకా కూర్తా. వాక్యం అయితే అంతే చెప్తా. హల్లెలూయా. చాలా సంతోషం. కొంతమంది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అనిపిస్తున్నారు. చాలా సంతోషం అనిపించింది. సూపర్. హల్లెలూయా. ఈరోజు ఈ వర్తమానం వింటున్నావు అంటే ఏంటో తెలుసా? దేవుడు నీకు మహిమ కిరీటం ఇయ్యదలిచినాడు. ఆయన మహిమ ప్రవేశం చేయించదలిచినాడు నీతో పరలోకంలోకి. ఏమంటే అల్పమైన వద్దండి మనకు. అల్పమైన మిగుల అల్పమైన ప్రవేశం వద్దండి. అది బాగుంటుంది. నువ్వు వాడు నవ్వలేవు, ఏడవలేవు. చూద్దాం 21వ అధ్యాయం 14వ వచనం చూద్దాం ఒకసారి. 21:14. ఏ పట్టణము? పరలోక పట్టణము ప్రాకారము. చూసినావా? 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క 12 అంటే 12 మంది అపోస్తలుల పేర్లు. బాబు, నేను అక్కడికి పోయి పౌలు గారితో ముచ్చట పెడతా, పేతురు గారితో తిరుగుతా అంటే కుదరది. పెట్టేస్తే ఏడవేపడతావు. మళ్ళా అంత సీనే ఉండదు మనకి. హల్లెలూయా. వాళ్ళెక్కడ మనం నేనెక్కడ? ఏమండి? మత్తయి గారు బ్లేడ్తో ఇట్లా చర్మం ఇట్లా చెక్కబడింది అయినది. చరిత్ర చెప్తుంది. మహానుభావుడు.
ఆయన ఎక్కడా, కారులో తిరిగే నేనెక్కడా, నాకు ఆయనకు ఒకటెక్కడా? ఏమండి? పేతురు గారు తల క్రిందుగా వేసి సిలువ వేయబడ్డాడు ఆయన. రోమన్ హిస్టరీస్ లో మహానుభావుడు. ఆయన ఎక్కడ జాలీగా హ్యాపీగా ఇండ్లు, పొలములు, కార్లు, మిత్తులు, మేడలున్న సుఖపడుతున్నా నేనెక్కడ? ఆయనకు నాకు సమానమేంది? ఈక్వల్, పరలోకం సమానం. జీవ కిరీటాలు పొందుకున్న వాళ్ళు. ఆంధ్రేయ గారు ఎక్సాకారంలో సిలువ వేయబడ్డాడు ఆయన. ఏమండి? ఎక్సాకారంలో సిలువ వేయబడ్డాడు ఆయన. అపోస్తల హిస్టరీస్ లో ఉంటది, వ్రాయబడి ఉంది ఎక్సాకారంలో సిలువ. ఆయన ఎక్కడ, నేను ఎక్కడండి? నేను ఎంతో కలిసి మాట్లాడి నేను ఆయన సమానం పూసుకున్న అల్ప ప్రవేశం అయిందనుకో, నేను ఎక్కడో చెట్టు కింద వాళ్ళు ఉన్నట్టు, ఆయన ఎక్కడో పిఎం స్థాయి పోయి కలుస్తారా వీళ్ళు పోయి పిఎంను? అసలు రానిస్తారా దర్దాపులోకి? అట్లుంటుంది మరి అక్కడ. కనీసం ఒక కిరీటం పొందుకునే స్థాయి ఉండాలంటే పునాదని క్రీస్తుపై నీళ్ళు అట్లా కట్టుకోవాలి. మోషే గారు ఏం చేసినారండి మీరు? దేవుని కొరకు ధనమును ఏం చేసినా కాదనుకొని దేవుని ప్రజలతో క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనేది పోయినా ఆయన ఎక్కడ, నేను ఎక్కడండి? పౌలు గారు మీరు నాకు కలిగిన సమస్తము పెంటతో సమానము చూసి ఆయన ఎక్కడ, నేను ఎక్కడ? నా శరీరమందు క్రీస్తు ముద్రలు ధరింపబడి ఉన్నాయి, నన్ను ఇంకా బాధ పెట్టకండి. క్రీస్తును బెత్తములతో, కొరడాలతో చేతులు కొడితే తోళ్ళు ఎట్లా, చర్మం ఎట్లా చీల్కపోయిందో సేమ్ దెబ్బలు పౌలు గారి పైన ఉంటాయండి. క్రీస్తు ముద్రలు నీకున్నాయా? క్రీస్తు గురించి ఏదైనా ఒక ముద్ర, కష్టమనే ముద్ర, శ్రమ అనే ముద్ర, ప్రయాసం అనే ముద్ర, ఆ సంఘములో ఫలానా విషయంలో పాలు పొందినటువంటి ముద్ర, పని చేసిన ముద్ర. రోమీలు పౌలును కొడతానంటే ఏమైందంటే పౌలు ఏమైనా పౌలు ఏమైందని వెళ్ళిపోయారు వీళ్ళు, చాలిపోయి. చనిపోయిండు అని వెళ్ళిపోయాను నిజంగా చచ్చిపోయా? చనిపోయిన వెళ్ళిపోయారంటారా లేకపోతే నిజంగా చచ్చిపోయినారా? రోమీయులు వాళ్ళ చేతిలోనికి శిక్షించాలా అనేటటువంటిది వస్తే గనక చనిపోయిండు అని క్లారిటీగా కన్ఫర్మ్ చేసుకుంది వాళ్ళు వెళ్ళేవారు కారు. పౌలు గారిని కొడితే ఎంత కొట్టినారంటే చచ్చిపోయేంత కొట్టినారు, చచ్చిపోయే వరకు కొట్టినారు. హలో, పౌలు చచ్చిపోయి అనుకొని ఏదో అట్లా వెళ్ళలే, చచ్చిపోయిండు కన్ఫర్మ్ చేసుకొని పౌలు చచ్చిపోయిండు. దేవుడు మరలా పౌలు ఆత్మని మళ్ళా ప్రవేశపెడితే మళ్ళా లేచాడు పౌలు. ఇతడు నా సాధనం పోతే ఎట్లండి? పౌలును మళ్ళీ లేపాడు. సీక్రెట్ అండి ఇది. రోమియులు ఉత్తగానే కొట్టిపోరు, అంటే మరణ దండన వీరి చేతికి వస్తే చచ్చిపోయేదాకా కొట్టి చచ్చిపోయినాకనే పోతారు. స్టీఫెన్ చచ్చిపోయినప్పుడు స్టీఫెన్ చనిపోయినట్టుండేనా? కన్ఫర్మ్ చేసుకొని పోయాడు. యేసు ప్రభు చచ్చిపోయాడు, చచ్చిపోయింది అని పోయినరా? ఏం చేసిండ్రు? పొడిసి చూసారు చచ్చిందా లేదా. పౌలును కూడా అట్లాగే చంపితే నా దేవుడు మళ్ళా పౌలు ఆత్మను ప్రవేశపెడితే చనిపోయిన పౌలు మళ్ళీ లేచిండు.
ఏమైనా చేయగలవాడు దేవుడు తన సేవకుని విషయంలో, తన బిడ్డల విషయంలో, తన సంఘం విషయంలో. మోడుబారిన జీవితాలనే చిగురింపజేయగలవాడాయన. నిలబడు పౌలు కొరకు మరణమునకు సైతం నీ పైన అధికారము ఉండదండి. మరణమే లేదంటారు అందుకే క్రైస్తవుడికి. పౌలు మళ్ళా లేచినాడు, పరిచర్య కొనసాగించాడు. ఇతడు నా సాధన, రాజుల ఎదుట నిలబడతాడు, అధికారుల ఎదుట నిలబడతాడు. నా సాధనం పోతే ఎట్లా అండి, కొట్టి చంపెళ్ళిపోయారు. మళ్ళా ఆత్మ, మళ్ళా హల్లెలూయా. మీకిప్పుడు చెప్పవలసిన అనేకమైన సంగతులు కలవు, కానీ వాటిని మీరు ఇప్పుడు విని సహింపరు. నాకు తెలుసు మీరు వాటిని ఇప్పుడు విని సహింపరు. నిలబడు, పౌలు లాగా నిలబెడతాడాయన. మరణంకు సైతము నీపైన అధికారం ఇవ్వంతే. ఏం చేస్తాడండి? మరల పునరుత్థానం ఇస్తాడు మనకి. హల్లెలూయా. క్రైస్తవుడికి చావు ఉండదు అంతే, నిత్యము. కానీ నిత్యము జీవించే అజీవం ఎట్లుండాలా? మహిమా ప్రవేశం ఉండాలండి. దేవునా మనకి స్తోత్రం. హల్లెలూయా. ఇటు కృప, ఇటు నడిపింపు, అట్టి సహాయం, అట్టి మహిమా ప్రవేశం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ కొద్ది వాక్యం దేవుడు మన ఆత్మ నిమిత్తం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.